సృష్టిలోంచి ప్రేమ ఆవిర్భవించలేదు, ప్రేమలోంచి సమస్త సృష్టి ఉద్భవించింది. ప్రేమ అనేది 2 అక్షరాల చిన్న మాటే, కానీ అందులో గొప్ప ఐక్యతా భావన, అనంత శక్తి దాగున్నాయి. ప్రేమకు కొలతలు లేవు, తరతమ భేదాలు లేవు. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ. కేవలం యువతీ యువకులదే కాదు, ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. ఈ సూత్రాన్ని అవగతం చేసుకుని ప్రేమలోని మాధుర్యాన్ని అందించే శక్తిని తేటతెల్లం చేసిన మహత్తర గ్రంథం ప్రేమ కానుక. ప్రముఖ అమరత్వ గురువు అయినటువంటి రామ్తా గారు ప్రవచించిన దట్ ఎలిక్సిర్ కాల్డ్ లవ్ అనే ఆంగ్ల గ్రంథం అనువాదం ఈ ప్రేమ కానుక. ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది, లేకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ దివ్య భావన, అది దైవ స్వరూపం. ప్రేమతత్వమే ధ్యానయోగం అని వివరించే ఈ మహత్తర గ్రంథం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలు మీ గ్రంథాలయంలో. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనం గ్రంథాలయం కార్యక్రమంలో రామ్తా గారి యొక్క ప్రేమ కానుక అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి శత్రువుల్ని ప్రేమించడం ఎలా, మరి ప్రేమ శత్రుత్వం, దీని గురించి చాలా చక్కగా నిన్న కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు శత్రువుల్ని ఎలా ప్రేమించాలి, ఎలా వాళ్ళు మనల్ని అంత ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా క్షమించగలుగుతాము, ఇది మనకి సహజంగా ఉన్నదే మన లోపల. యాక్చువల్గా మనకి ఎవరైనా బాగా మన లైఫ్కి నష్టం కలిగించి మనల్ని మోసం చేసి ఉన్న వాళ్ళని మన జీవితంలో నేను నిన్ను క్షమించను అని మనమే ఒప్పందాలు చేసేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. కానీ ఇది ఎప్పుడు మనం అజ్ఞానంతో ఉన్నప్పుడు. ఇక్కడ రామ్తా గారు ఆయన లైఫ్ గురించి కూడా చెప్పారు. ఆయన ఎంతో మంది శత్రువులు ఉన్నారు ఆయనకి, ఎంతో మందిని ఆయన చంపేశారు, మరి ఎంతో చేశారు. కానీ ఎప్పుడైతే ఆయనలో ఆ అజ్ఞానపు పొరలు తొలగి జ్ఞానం అనే పరిపక్వత కలిగిందో అప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని అందరినీ ప్రేమించడంగానే చేశారు. అదే ఆయన ఏం చెప్తున్నారంటే, నేను నా శత్రువుల ద్వారా నేను ఎంతో నేర్చుకుని నేను ఇంత అద్భుతమైన స్థితికి వచ్చాను, వాళ్ళు నాకు కారణభూతులయ్యారు, అందుకే నేను ఎప్పుడూ కూడా నా శత్రువులు నేను ప్రేమిస్తాను. అంటే నా ఎదుగుదలకి వాళ్ళు కారణమయ్యారు, కారణభూతులయ్యారు, అందువల్ల నేను వాళ్ళని ప్రేమిస్తాను, గౌరవిస్తాను అని చెప్తున్నారు. ఇదే జ్ఞానాన్ని నేను ఇప్పటివరకు మీకు ఏ జ్ఞానం అయితే అందించానో, అంటే మనలో ఆ ప్రేమతత్వం లేదు, ఆ ప్రేమ అనే జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనం కూడా మనలో ఉన్న అప్పటి వరకు ఉన్న ఆ అజ్ఞానపు పొరల్ని వదిలేసి ఆ జ్ఞానం వైపుగా మనం వెళ్ళి ఆ ప్రేమలో పరిపక్వత చెందుతాం ఫ్రెండ్స్. అప్పుడు మనం ఎవరినైనా సరే క్షమించగలుగుతాము. మరి భగవంతుడు అంటే జీసస్ కానివ్వండి, బుద్ధుడు కానివ్వండి, ఓషో గారు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, రాముడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆ ప్రేమ స్థితిలోనే చూసేవాళ్ళు. మరి అంతటి ప్రేమ, అంత క్షమాగుణం మనలో ఉన్నాయా? మనమే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్. ఎందుకు ఉండలేకపోతున్నాం, వారెలా ఉండగలిగారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అనేది మనమే చూసుకోవాలి. అంటే మనం ఇంకా ఎక్కడో మనం పరిమితులు పెట్టుకొని అజ్ఞానపు, ఇప్పుడు ప్రతిదీ కూడా మనం ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చాక అంటే ఈ ఎక్కువగా ఆశించడాలు ఇవి చేయడం వలన ఉన్నాం ఇప్పటి వరకు కూడా. కానీ వన్స్ మనం స్పిరిచువాలిటీలోకి వచ్చాక ఎంతోమంది మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఏ పుస్తకం తీసుకున్నా, ఏ మాస్టర్ చెప్పినా అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమతో ఉండాలి, ఆ స్థితులు మనం కల్పించుకోవాలి, ఆ జ్ఞానం వైపుగా మనం వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని అంగీకరించాలి, ప్రతి ఒక్కరిని క్షమించాలి. ఈ క్వాలిటీస్ మనలో ఎప్పుడైతే వస్తాయో మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉంటాము, మనమే దైవత్వాలుగా మారుతామని చెప్తూ ఉన్నారు, వింటున్నాం మనం. కానీ మనం ఇంకా ఎక్కడో మన లోతుల్లో ఇంకా కొన్ని మార్చుకోలేనివి ఉంటున్నాయి. మరి వాటిని కూడా మనం సరిదిద్దుకునే ప్రయత్నమే ఈ ప్రేమ కానుక ఆ పుస్తకం యొక్క జ్ఞానం అన్నమాట మనం అందుకునేది. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఈ జ్ఞాన స్థితిలోకి మనం వెళ్తామో, ఎప్పుడైతే మనలో ఈ అజ్ఞానపు పొరలు వీడి మనం మన ఆలోచనల్లో కానీ మన స్థితుల్లో కానీ మార్పు జరుగుతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే
శత్రువు మీద మనకు వచ్చిన కోపం కూడా క్షణికావేశంగా అయిపోతుంది. అంటే ఒక క్షణంలో వెళ్ళిపోతుంది అది. ఆ క్షణం అంటే అది కంటిన్యూ అవ్వదన్నమాట. మనకి కోపం వస్తే ఎలా ఉంటుంది, దాన్ని క్యారీ చేసుకుంటూ ఎక్కువగా లాక్కుంటూ వెళ్తాం. ఎన్నో సంవత్సరాలు పట్టుకొని వాటినే మనం ఇది చేస్తూ వారికి ఆలోచిస్తూ వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ పెడతాం అన్నమాట. ఓ పరిపూర్ణమైన జ్ఞానిగా ఆలోచిస్తే గతంలో నీ మీద నాకు ఏర్పడిన అభిప్రాయం పొరపాటే అని నాకు అర్థమయ్యింది. చూడండి, ఎప్పుడైతే మనం ఆ జ్ఞానంలో ఆ పరిపూర్ణత్వాన్ని పొందుతామో, ఒక పరిపూర్ణమైన జ్ఞానిగా మనం ఆలోచిస్తామో, అప్పుడు గతంలో ఆ శత్రువు మీద ఏదైతే మనకి కలిగిందో అది కూడా, ఆ అభిప్రాయం కూడా పొరపాటే, అంటే నువ్వు ఉండాల్సిన స్థితిలో నువ్వు ఉన్నావు అనేది నాకు అర్థమవుతున్నప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతాను. మరి ఇంకా జాగ్రత్తగా నిన్ను గమనిస్తే నువ్వు ఓ హాస్యాస్పద ధోరణిని మాత్రమే ప్రదర్శించావు. ఇంకా బాగా లోతుల్లోకి వెళ్ళి జాగ్రత్తగా కానీ ఆ శత్రువుని గమనించగలిగితే ఒక నవ్వు పుట్టించే విధానంలో అతని ప్రవర్తన, అంటే అంత కోపం కూడా నవ్వు తెప్పిస్తుంది అనమాట. ఇక అక్కడికి ఏది లేదు, నవ్వు వస్తుందంటే ఏం లేకపోతేనే కదా, ఒక ఆనంద స్థితి ఉంటేనే కదా మనం దాన్ని హ్యాపీగా తీసేసుకోగలుగుతాము. ఎందుకంటే నువ్వు పోషిస్తున్న ఆ పాత్రని నువ్వు నిజం అని నమ్మేశావేమో అన్నంత అనుమానం కలిగించావు. అంటే అక్కడ వాళ్ళు ఎలా అంటే ఆ పాత్రని మరి యాక్టింగ్ చేస్తారు చూడండి, అసలు జీవించేసినట్లుగా ఉంటుంది. అంటే రియల్గా వాళ్ళు అది ఫీల్ అయినట్లుగా చేస్తారనమాట. అంతగా నువ్వు దాంట్లో జీవించేసావేమో అన్నంతగా నాకు కలిగి అనిపించింది అని చెప్తున్నారు. ఆ అపార్థాల వలన మన జీవితంలో ఏర్పడిన వెలితిని ఇప్పుడు భర్తీ చేసుకుందాం. ఇవన్నీ అపార్థాలే కదా, ఏవో కొన్ని విషయాల దగ్గర, కొన్ని సంఘటనల దగ్గర, కొంతమంది ఇతరులు చెప్పింది వినడం వలన, ఈ అపార్థాల వలన ఈ శత్రుత్వాలు అనేవి ఏర్పడతాయి ఫ్రెండ్స్. మరి వాటిని ఇప్పుడు భర్తీ చేసుకుందాం, అంటే వాటిని క్లియర్ చేసుకుందామని చెప్తున్నారు. నిజానికి నువ్వు ఎంతో గౌరవింపబడాల్సిన వాడివి. నా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఎన్నో సవాళ్లను, పరిస్థితులను, అవకాశాలను నువ్వు కల్పించావు. ఇక్కడ చూడండి, నా సామర్థ్యాన్ని నేను నిరూపించుకోవడానికి ఎన్నో పరిస్థితులు, అవకాశాలు కల్పించాం. ఇప్పుడు హ్యాపీగా ఉందనుకోండి లైఫ్లో, ఎటువంటి ఇది లేకుండా. కొంతమందికి ఉంటుంది అలాగే, అంటే వాళ్ళు అవన్నీ దాటి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏమీ అడ్డంకులు ఏర్పడవు. కానీ చాలామందికి మన జీవితంలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే అక్కడ ఎందుకు ఏర్పడుతున్నాయంటే మనం గతంలో చేసిన వాటన్నింటినీ ఇప్పుడు క్లియర్ చేసుకోవడానికి వీళ్ళు నాకు అవకాశం కల్పించారు అనే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఇది చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మనం తొందరగా జీర్ణించుకోలేము, అంగీకరించలేము. కానీ ఇది సత్యం. ఎందుకంటే అక్కడ వాళ్ళు అలా ఉంటేనే మన లోపల మార్పు అనేది జరుగుతుంది. వాళ్ళు అలా లేరనుకోండి, అంటే మనం మారడానికి మరి ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోవాలా అంటే మరి జ్ఞానం నేర్చుకోవడానికి కొన్ని పరిస్థితులు కల్పించబడతాయి అక్కడ. అది మన డిజైన్, మన జీవితాన్ని మనం ప్లాన్ చేసుకొని వస్తాం. యాక్చువల్గా మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి కొంతమందిని మన ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకుంటామంట. నువ్వు ఇలా నాకు శత్రువులాగరా వచ్చి, శత్రువులు అంటే బయట విడిగా ఎక్కడో అవసరం లేదు, మన ఇంట్లో కూడా మనకి శత్రువులుగానే కనపడతారు కొంతమంది. అంటే శత్రువులు అంటే ఏదో బద్ధ శత్రువులా కాదు, కొన్ని విషయాల్లో గిచ్చడం, గిల్లడం, ఏలెత్తి చూపించడం, విమర్శలు చేయడం, ఇలాంటివి అన్నమాట. అవే కదా మనకి భేదాభిప్రాయాలు వచ్చేది. సో అలా వాళ్ళని మనము ఎంచుకుని, నువ్వు నా స్నేహితుడివి కదా, నువ్వు నా ఆత్మీయుడివి, నువ్వైతేనే బాగా ఈ పాత్రను పోషించగలుగుతావు, నువ్వేరా నాకు ఇలా ఆటంకాలు కలిగించు నేను ఎదిగే క్రమంలో, అప్పుడు నేను నీ నుంచి నేర్చుకుంటాను అంటే అని మనమే డిజైన్ చేసుకొని మనమే చెప్పుకొని తెచ్చుకుంటాం. ఇక్కడికి వచ్చాక మనం మాయలో ఉంటాం కాబట్టి వీళ్ళు నా బద్ధ శత్రువులు, వీళ్ళు నాకు ఇలా అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అని ఇలాంటి మనం ఆలోచించి మనలో ఉన్న అసలైన స్థితిని మనం గుర్తించలేక మనమే ఇంకా ఎక్కువగా ఆ దుఃఖంలో మునిగిపోతున్నాము. నా జీవితంలో ఎలాంటి వ్యక్తి తారసపడినా, అతని ప్రవర్తన ఎంత దుర్మార్గంగా ఉన్నా వాటన్నింటినీ అధిగమించి అతనిని కూడా ప్రేమించడం సుసాధ్యమే అన్న నేను ఏ పరిస్థితిలోనైనా, ఏ స్వరూపాన్ని అయినా, ఏ స్వభావాన్ని అయినా వాటి అన్నింటినీ అధిగమించే ప్రేమించగలిగే సామర్థ్యం నాకు ఏర్పడడంలో నీ శత్రుత్వం నాకెంతగానో ఉపయోగపడింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందంటే, నా జీవితంలో ఎలాంటి వ్యక్తి తారసపడినా, అతని ప్రవర్తన ఎంత దుర్మార్గంగా ఉన్నా
వాటన్నింటినీ అధిగమించి అతనిని కూడా ప్రేమించడం సుసాధ్యమే అన్న నేను ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఏ స్వరూపాన్నైనా సరే, ఏ స్వభావాన్నైనా వాటన్నింటినీ అధిగమించగలిగే, ప్రేమించగలిగే సామర్థ్యం నాకు ఏర్పడడం నీ శత్రుత్వం నాకు సహకరించింది. అంటే ఆ జ్ఞానం తీసుకోవడానికి నాకు ఆ శత్రుత్వమే సహాయపడింది. ఏదైతే నువ్వు నాకు శత్రువులాగా తయారయ్యావో దానిని నేను నేర్చుకుంటూ నాలో ఉన్న అజ్ఞానపు పొరలను తొలగించుకొని నేను ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నా ప్రేమించగలను అనే జ్ఞానాన్ని నేను నేర్చుకునేదానికి నీ శత్రుత్వం నాకు సహాయపడింది అని చెప్తున్నారు ఉష. ఎంత అద్భుతం ఇది! అంటే అంత స్థితిలో మనం ఆలోచించగలుగుతామా? ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం, తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇది. ఆదిలో శూన్యం అంతర్ముఖుడైనప్పుడు ఆ శూన్యం ఉనికిని గుర్తించి ఉనికిగా ఆవిర్భవించి ఆ ఉనికే తనను తాను స్వయంగా ఆవిష్కరించుకొని ఆ స్వయం తనని తాను తెలుసుకునే క్రమంలో అంతర్ముఖుడైనప్పుడు ఆ స్వయంలో నుంచి పుట్టుకొచ్చిన కాంతి పుంజాలమే మనం. మొదట్లో చెప్పుకున్నాం మనం, శూన్యము అంతర్ముఖుడై తనను తాను అన్వేషించుకుంటూ తాను తానే ఒక ఇదిలో ఉండిపోయినప్పుడు దాంట్లోంచి వచ్చిన కాంతి పుంజాలం మనందరం కూడా. అంటే ఆ క్రమంలోనే అంతర్లీనంగా అంతరంలో దాగి ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీసి వ్యక్తపరిచేందుకు మనమే ఒక పాత్రని సృష్టించుకొని ఆ పాత్రని పోషిస్తున్నాము. అంటే మనలోనే దాగి ఉన్న ఆ దివ్యత్వాన్ని వెలికి తీసుకునేదానికి మనమే ఒక పాత్రను క్రియేట్ చేసుకుంటున్నాం అక్కడ. అది ఒక శత్రువు రూపంలో అనుకోండి. అంటే అక్కడ ఆ పరిస్థితి అలా వచ్చినప్పుడే ఆ జ్ఞానం అనే దాన్ని వెలికి తీయగలుగుతాం అనమాట. ఇప్పుడు మనం దానికి ఎగ్జాంపుల్గా చూస్తే వేమన గారి జీవితం చూస్తే ఆయన ఎలాంటి స్థితి నుంచి ఎలా వచ్చారు, అలాగే వాల్మీకి, వాళ్ళందరూ కూడా ఎంత దుర్మార్గపు స్థితిలోంచో ఆ శత్రుత్వంలోంచే వాళ్ళల్లో ఉన్న ఆ జ్ఞానాన్ని బయటికి తీసి మరి ఆయన రామాయణం రాయగలిగారు. ఆ వేమన ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఎంతో మందికి అందించగలిగారు. అంటే అది బయట నుంచి వచ్చిందా ఫ్రెండ్స్? కాదు కదా, వాళ్ళల్లోనే ఉన్నది. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసిన పనుల ద్వారా దాంట్లోంచి బయటికి రావడం నేర్చుకున్నారో అంతర్లీనంగా వాళ్ళు ఒక పాత్రను క్రియేట్ చేసుకున్నారు అక్కడ. అలాగే మనం కూడా అలాంటి పాత్రలను క్రియేట్ చేసుకొని వారి ద్వారా మన ఎదుగుదలకి కారణభూతులు అయ్యేలాగా చేసుకున్నాము. స్వయాన్ని పరిపూర్ణంగా వ్యక్తీకరించే క్రమంలో అనేక జన్మలు తీసుకున్నాము. అంటే మనలో ఉన్న ఆ స్వయాన్ని పరిపూర్ణంగా వ్యక్తీకరించడానికి మనం ఎన్నో జన్మలు తీసుకుంటున్నాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇన్ని జన్మలు తీసుకుంటే గానీ ఆ పరిపూర్ణత్వం అవడం లేదు, పూర్ణంగా మారలేకపోతున్నాం. అనేక పాత్రలు, అనేక మనస్సులు ధరించాము. ఎన్నో రకాల పాత్రలు. స్త్రీగా పుట్టాము, తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, భర్తగా, భార్యగా, పిల్లలుగా, ఇన్ని రకాల పాత్రలు. స్త్రీగా, జంతువులుగా, పురుషుడిగా, ఎన్ని రకాలు, ఈ సృష్టిలో ఎన్ని రకాలునే అన్ని పాత్రలు తీసుకున్నాం. అనేక మనసులు ధరించాం. ఒక్కొక్క జన్మలో ఒక్కో రకమైన మనస్థితి మనది. ఒకసారి మంచితనంతో ఉంటాం, ఒకసారి చెడ్డతనంతో ఉంటాం, ఓసారి దుర్మార్గంగా ఉంటాం, ఓసారి హత్యలు నరహంతకుడిగా ఉంటాం. అలా అన్ని రకాల మనసులు, అంటే మనసు కూడా అన్ని రకాలుగా ఉంటుంది. అనేక జన్మల్లో అనేక మంది వ్యక్తులు తటస్థపడ్డారు, అనేక వ్యక్తీకరణలు చేశారు. మరి ప్రతి జన్మలోనూ మనకి రకరకాల వ్యక్తులు మనకి ఎదురవుతూ ఉంటారు. కుటుంబంలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎన్నో రకాల వాళ్ళ వ్యక్తీకరణలు కూడా వాళ్ళు చాలా రకరకాలు ఉంటాయి. కొన్ని పాత్రలు ఆప్తులుగా మారారు, కొన్ని పాత్రలు శత్రువులుగా మారారు. కొన్ని పాత్రలు కొంతమంది మనకి ప్రియమైన వాళ్ళుగా ఉంటారు, కొంతమంది శత్రువులుగా అవుతారు. అందరూ ఒకలాగానే ఉండరు కదా ఫ్రెండ్స్. ఆ రీతిగానే అంటే అనేక జన్మల్లో లాగానే ఈ జన్మలో కూడా కొంతమంది శత్రువులుగా మారుండవచ్చు. మరి ఇన్ని జన్మలు మనము గత జన్మల్లో నేను చేసిన కర్మలు ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవ్వాలి. మరి దానికి సంబంధించిన వాళ్ళందరినీ క్షమాపణలు అడగడం మనం చేస్తాం ధ్యానంలో. అలాగే ఈ జన్మలో కూడా కొంతమందిని, అంటే ఇప్పుడు ఈ జన్మలో ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ జన్మలో మనం కొంతమంది మిత్రులుగా వస్తారు, కొంతమంది శత్రువులుగా వస్తారు. కానీ నా స్వయం మీద, నేనే అయిన దైవం మీద నాకు ఉన్న ప్రేమ కోసం ఇలాంటి లక్షల మంది శత్రువులతో ఉన్న శత్రుత్వాన్ని క్షణంలో వదిలి అవసరమైతే నా బద్ధ శత్రువుల కాళ్ళైనా పట్టుకుంటాను. చూడండి,
నా స్వయం మీద, నేనే అయిన దైవం మీద నాకు ఉన్న ప్రేమ కోసం, అంటే నాలోనే ఉన్న ఆ ప్రేమ కోసం, నేనే అయిన దైవం కోసం ఇలాంటి లక్షల మంది శత్రువులతో, ఎంతో మంది ఉంటారుగా ఎన్నో జన్మలకి సంబంధించి, ఆ శత్రుత్వాన్ని ఆ క్షణంలో వదిలివేసి అవసరమైతే నా బద్ధ శత్రువుల కాళ్ళైనా పట్టుకుంటాను. అంటే చూడండి, నా లోపల ఉన్న ఆ స్వయాన్ని వెలికి తీయడానికి నేను ఏదైనా చేస్తాను అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అంటే అంత పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనం అందుకోవాలి. అసలు మనం ఎక్కడెక్కడో ఏదేదో వెతుకుతున్నాము, అసలైన మన లోపలికి వెళ్ళలేకపోతే దాన్ని పట్టుకోవాలంటే ఏదైనా చేయాలి. మనము లైఫ్లో చెప్తాము, మన బాగా ఇష్టపడే వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను, ఎటువంటి వాళ్ళతోనైనా నేను ఇదవుతామని మనం చెప్తాము. ఆ స్థితిని, మనలో ఉన్న ప్రేమ యొక్క దైవక స్థితిని పట్టుకోవడానికి ఎందుకు ఉపయోగించలేకపోతున్నాం? అది చెయ్యాలి, అది చెయ్యమని చెప్తున్నారు ఇక్కడ. నా స్వయం కోసం ఈ భౌతికమైన ప్రపంచాన్ని తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధపడిన నాకు ఈ శత్రువు ఒక లెక్క. నా దివ్యత్వాన్ని నేను గుర్తించడానికి ఈ భౌతిక ప్రపంచాన్ని నేను ఒక క్షణంలో వదిలేస్తాను. అటువంటిది శత్రువుని వదిలేయడం, ఆ శత్రువు ఎక్కడికి వస్తుంది? నా శత్రువు మీద ఉన్న శత్రుత్వం ఎక్కువ, నేనే అయిన దైవం మీద ప్రేమ ఎక్కువ. అసలు నేనే అయిన దైవం మీద నాకు ప్రేమ ఎక్కువ, లేకపోతే శత్రువు మీద ఎక్కువ చూపించాలా ప్రేమని అనే సందర్భం వస్తే 100కి 100 నా స్వయం మీద నాకుండే ప్రేమే ఎక్కువ. ఇక్కడ చూడండి పాయింట్ ఎలా చెప్తున్నారంటే, నా శత్రువు మీద ఉన్న శత్రుత్వం ఎక్కువ, లేకపోతే నేనే అయిన నా దైవం మీద ఉన్న నా ప్రేమ ఎక్కువ? ఈ రెండిట్లో ఏది ఎక్కువ? శత్రువు మీద ఎక్కువ శత్రుత్వాన్ని చూపించడం ఎక్కువ అవుతుందా మన జీవితంలో, లేకపోతే మనలో ఉన్న దైవత్వం మీద ఎక్కువ ప్రేమ ఎక్కువ అవుతుందా? అంటే ఇక్కడ రామ్తా గారు ఆ నా అనే సందర్భం కానీ వస్తే, అది కానీ ఎవరైనా క్వశ్చన్ చేస్తే 100కి 100 నా స్వయం మీద నాకుండే ప్రేమే ఎక్కువ. అంతే కదా ఫ్రెండ్స్, ఈ శత్రుత్వం ఒక లెక్క, అది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, ఈ జన్మకు ఉంటుంది అంతే, అంతవరకే. తర్వాత జన్మలో ఎవరికెవరమో తెలియదు. ఇప్పుడు క్షమించేసామనుకోండి, నెక్స్ట్ జన్మ క్యారీ అవ్వదు. క్షమించలేదనుకోండి, మళ్ళీ దీన్ని మనం క్యారీ చేసుకుంటూ మోసుకుంటూ తిరగడం జరుగుతుంది. వదిలేస్తే అయిపోతుంది ఈ ఒక్క జన్మతోనే, వదిలేకపోతే కొన్ని జన్మలు క్యారీ చేసుకోవడమే. దానివల్ల ఏం నష్టం జరుగుతుంది? జరగాల్సిన నష్టం జరిగిపోయింది, కానీ కొత్తగా జరిగేది ఏమీ ఉండదు కదా. ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటాం, అప్పుడు నా స్వయం మీదే నాకు ప్రేమ ఎక్కువ అనేది అర్థమవుతుంది. దైవంగా ఉండడం అంటే పరిపూర్ణంగా దైవంగా ఉండగలగాలి. అలా ఉండగలగాలంటే ఏ పాత్ర మీద ఏ అభిప్రాయం ఉండకూడదు. చూడండి, దైవంగా ఉండగలగాలి అంటే పరిపూర్ణ దైవంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఏ పాత్ర మీద, అంటే పాత్ర అంటే ఇక్కడ వ్యక్తులు అన్నమాట, రకరకాల పాత్రలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు కదా, వారి మీద ఏ అభిప్రాయం ఉండకూడదు. మనం ఇది అని ఒక ముద్రలు వేసేస్తుంటాం కదా, అటువంటివి. మీ అంతరంలో శత్రువుల మీద మీకుండే అభిప్రాయం కూడా పూర్తిగా తొలగించుకోగలగాలి. ఒక్కోసారి మన లోపల మన అంతరంలోనే మనకి శత్రువులు ఉంటారు, అంటే మన మీద మనకే, వాటిని కూడా మనం క్లియర్ చేసుకోవాలి. ఈ శత్రువు మీద మీకుండే శత్రుత్వం కారణంగా మీరు మీ పరిపూర్ణ దివ్యత్వం అనే సహజమైన సామ్రాజ్యాన్ని పునఃప్రాప్తించుకునే క్రమంలో ఈ శత్రుత్వం యొక్క నీడలను కూడా అంతరంలోంచి పూర్తిగా బహిష్కరించుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ దివ్యత్వానికి వెళ్తామో అప్పుడు మన బాహ్యంలో ఉండే శత్రువులనే కాదు, మన అంతరంలో ఉండే శత్రువులను కూడా మనము విడుదల చేసేసేయాలి, వాళ్ళని బయటికి పంపించేసేయాలి. ఆ నీడలు కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. అంటే గతాలకి సంబంధించిన శత్రుత్వపు ముద్రలు, గుర్తులు, నీడలు, వీటిని కూడా మనం క్లియర్ చేసుకోవాలి ధ్యానం ద్వారా. నా దివ్యత్వాన్ని పణంగా పెట్టేంత విలువైన వాళ్ళు కాదు కదా నా శత్రువులు అన్న జ్ఞానం మీకు కలగాలి. అసలు నాలో ఉన్న ఈ దివ్యత్వాన్ని నేనెందుకు పోగొట్టుకోవాలి ఈ శత్రుత్వం కారణంగా? అంతే కదా ఫ్రెండ్స్, మనం ఒకరి మీద వాళ్ళు మనకి మోసం చేశారనో, ఇబ్బంది కలిగించారనో, మనల్ని ఇలా చేశారనో, మనం అదే తలుచుకుంటూ మనం ఏం చేస్తున్నాం, మన సహజ స్థితిని మనం కోల్పోతున్నాం, మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం వదిలేసుకుంటున్నాం అన్నమాట. మరి అంత పణంగా పెట్టేంత శత్రుత్వం, మన దివ్యత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు కదా అక్కడ. అది ఎక్కువ కాదు కదా. దాన్ని వదిలేస్తే మన దివ్యత్వంతో మనం ఉంటాము. అలా చేయలేకపోతే మనకి మనమే శత్రువులు అవుతాం. అంటే ఆ జ్ఞానం కలిగినప్పుడు మనము ఆ అంతర్శత్రువులను కూడా వదిలేయగలుగుతాము. అలా చేయలేదనుకోండి, మనకు మనమే శత్రువులను అవుతాం, మనకు మనమే హింసలు పెట్టుకుంటాం, మనల్ని మనమే బాధించుకుంటూ ఉంటాం.
ఇది జరుగుతుందా లేదా మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఉంటుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడమే జ్ఞానము. కాబట్టి మనం ఆ శత్రుత్వం తాలూకా నీలి నీడల్ని మనం మన అంతరంలోంచి పూర్తిగా తీసివేయగలిగితేనే అంతరాన్ని తొలిచివేస్తున్న ఆ శత్రుత్వం నుంచి పూర్తిగా బయటపడిపోగలుగుతాం. ఎప్పుడైతే ఇప్పుడు శత్రుత్వం ఉన్నాడు, వెళ్ళి ఎదురుపడి మాట్లాడలేం, అవసరమైతే మాట్లాడేయాలి, క్లియర్ చేసుకోవాలి, అక్కడికి క్లోజ్ చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము, అది చేయకుండా మనము దాన్నే ఆ సంఘటననే తలుచుకుంటూ పదే 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 మనకి మనమే శత్రువులుగా తయారవుతుంది. అంటే ఆరోగ్యం పాడు చేసుకోవడం, మానసికంగా ఇబ్బంది పడుతూ మన శరీరాన్ని మనమే ఇబ్బందులు పాలు చేయడం, సరిగా తిండి తినక, నిద్రపోక, సరైన పనులు చేయక జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మన చేతుల్లో ఉన్న మన జీవితాన్ని మనమే శత్రువులాగా అయిపోయి మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతున్నాం. ఎక్కడ బాహ్యంలో ఉన్న శత్రువు వల్ల అంతరంలో శత్రువుగా మనకు మనమే మారిపోతున్నాం. ఎప్పుడు అందుకే ఆ లోపల ఉన్న ఆ శత్రుత్వపు తాలూకు ఆ భావనల్ని, ఆ అభిప్రాయాల్ని, వాటిని ఎప్పటికప్పుడు మనం రిలీజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ సందర్భంగా మీరు ఈ విషయం గురించి మరింత లోతుగా అధ్యయనం చేయండి. దీని గురించి బాగా లోతుగా ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో, అధ్యయనం చేస్తామో అప్పుడే మనకి ఇది అర్థమవుతుంది. నిజంగా మీరు శత్రువులుగా ఎవరిని పరిగణిస్తున్నారు? అలాగే మీరు ఏమాత్రం విశ్వసించని, ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉన్నారు? చూడండి, అసలు మనం శత్రువులుగా ఎవరిని అనుకుంటున్నాం? మనం ఎవరిని ఇష్టపడటం లేదు, ఎవరిని ఇష్టపడుతున్నాం? నిజంగా వాళ్ళ గురించి నేను ఎంత శక్తిని వృధా చేసుకుంటున్నాను? మరి ఇవన్నీ ఆలోచిస్తూ, ఇతరుల గురించి ఆలోచిస్తూ మనం ఎంత శక్తిని వృధా చేసుకుంటున్నాం? వాళ్ళకి అంత విలువ ఇవ్వడం అవసరమా? ఏ సంబంధం లేనిది వాళ్ళకి అంత విలువ ఇవ్వడం అవసరమా? సరే, అయిపోయింది, మోసం చేశారు, మనల్ని వద్దనుకున్నారు, వెళ్ళిపోయారు, వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది, దాన్నే పదే పదే ఆలోచించడం ద్వారా, ఆ పనులే చేయడం ద్వారా మనల్ని మనం కోల్పోవడం జరుగుతుంది. అంటే మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించలేకపోతున్నాం, ఆ జ్ఞానానికి మనం దగ్గర అవ్వలేకపోతున్నాం, మన దైవంతో మనం కనెక్ట్ కాలేకపోతున్నాం. అందుకే వాటినన్నింటినీ మీ అంతరంలోంచి బయటికి విడుదల చేసేయండి. ఇది బాగా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఈ జ్ఞానం అనేది మనం తీసుకోవాలి. మరి మనం పిల్లలు ఉంటారు, మీరు బాగా పిల్లల్ని గమనిస్తే వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకోవాలి. వాళ్ళు చిన్నప్పుడు చాలా చక్కని స్థితిలో ఎదుగుతూ ఉంటారు, ఎంత పరిపూర్ణంగా ప్యూర్గా ఉంటారు. కానీ పెద్ద అయ్యే కొద్దికి ఎందుకు ఆ స్థితులు మారిపోతున్నాయి? మనలో కూడా సహజంగా మనం చాలా బాగా ఉండాలి, నాకు ఇవన్నీ నచ్చట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఉండలేకపోతున్నాం. ఎందుకని అలా ఉండలేకపోతున్నాం? ఎక్కడ అడ్డం పడుతున్నాయి? వీటిని ఎప్పుడైతే, అంటే ఇదంతా ఏంటంటే ఒకే ఒక వాక్యంలో చెప్పుకోవాలి అంటే, దైవమే ప్రేమ, ప్రేమే దైవం, అది మనలోనే ఉంది, దానికి నువ్వు కనెక్ట్ అవ్వు, ఇంతే. ఇదంతా చెప్పడానికి ఇంత మనం తెలుసుకోవాల్సి వస్తుంది. దానిలోకి వెళ్ళలేకపోతున్నాం అంటే ఏది సరి అయినది, ఏది సరి కానిది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఫ్రెండ్స్. అదే మనకు ధ్యానం ద్వారా మనకి తెలుస్తుంది. అంటే ఆ శక్తి లేనప్పుడు, మనలో ఆ తెలుసుకునే ఆ శక్తి లేనప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేము. అంటే ఇక్కడ ఏంటంటే మన పట్ల మనమే, మన స్థితి పట్ల మనమే అంగీకార తత్వంలో లేము. ఒకటి, ఎరుకతో జీవించలేకపోవడం, మనల్ని మనం అంగీకరించలేకపోవడం, మనల్ని మనం ప్రేమించుకోలేకపోవడం. మనం ఎంతసేపు బాహ్యంలో వెతుకున్నంత వరకు కూడా ఈ లోపల ఉన్నదాన్ని పట్టుకోలేము. అన్వేషణ అంటే ఏంటి? మనలోకి మనం అన్వేషణ చేయడం. బుద్ధుడు అదే చేశారు. ఆయన అన్వేషణ ఏం చేశారు? ఆయన దేనికోసం, అసలు ఇదంతా ఎక్కడి నుంచి, మూలమేంటి, ఈ దుఃఖాలకి కారణం ఏంటి, ఈ మరణం ఏంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు మరణిస్తే ఇంతమంది బాధపడుతున్నారు, ఎందుకు దుఃఖిస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసమే, అది చేయడం కోసమే ఆయన అంతర్శోధన కూడా చేశారు. అలాగే అంటే అక్కడ ఇవన్నీ కూడా బాహ్యంలోంచి వచ్చేవే. మనతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో, మన దివ్యత్వంలోకి ఎప్పుడైతే మనం పరిపూర్ణమైన స్థితిలోకి వెళతామో, అప్పుడే మనల్ని మనం ఎరుకపరుచుకున్న వాళ్ళం అవుతాము. ఇంకా అక్కడ శత్రువు ఉండరు, ఏమీ ఉండదు, ఇక అంత ఈక్వల్ అయిపోతుంది.
అదే గొప్ప వాళ్ళంతా చేసి చూపించారు. మీకు నేను ఇస్తున్న ఈ జ్ఞానాన్ని మీరు కూడా దీన్ని అధ్యయనం చేసి మీలో ఉన్న ఆ స్థితుల్ని బయటికి తీసుకురండి అని మనకి ఇక్కడ ఈ దైవము శత్రుత్వం అంటే మనం శత్రువులుగా చూడకుండా వాళ్ళల్లో ఉన్న దివ్యత్వాన్ని కూడా, ఎప్పుడైతే మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం గుర్తిస్తామో అప్పుడే ఎదుటి వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని కూడా మనం గుర్తించగలము అనేది ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. మరి ఇది మనం ఈ జ్ఞానాన్ని తీసుకొని మనల్ని మనం అధ్యయనం చేసుకుంటూ మనం ఎలా ఉన్నామో దాన్ని గమనించుకొని దాంట్లోంచి వచ్చి మన దైవత్వంతో మనం కనెక్ట్ అవ్వడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ. మరికొన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.